రోజులుగా కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్ణాటకలో త్వరలోనే సీఎం మార్పు జరుగుతుందని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల కన్నడ రాజకీయాల్లో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కర్ణాటకలో త్వరలో నాయకత్వ మార్పు ఉంటుందనే ఊహాగానాలు వెలువడగా వాటికి కాంగ్రెస్ అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అయితే అప్పటి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను ఒప్పించి సిద్ధరామయ్యను సీఎంగా చేసింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం పదవిని ఆశించిన డీకే డిప్యూటీ సీఎం పదవికే పరిమితం చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 2 ఏళ్ల తర్వాత నాయకత్వ మార్పు జరుగుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చిందని భావించేలోపే సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తలనొప్పిగా మారిన ముడా స్కామ్ వ్యవహారంలో దాదాపుగా ఆయనకు ఊరట లభించినట్లే. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో 3 చోట్ల గెలిచి కాంగ్రెస్ సత్తా చాటింది. అయితే కాంగ్రెస్లో కీలక నేతల మధ్య పోరు ఉందనే ఊహాగానాల నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు కీలక సూచనలు చేసి వర్గ పోరుకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని, తానే మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని సిద్ధరామయ్య ప్రకటించడంతో డీకే వర్గం షాక్కి గురైంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన సమయంలోనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరి 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని ఒప్పందం కుదిరిందని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా సిద్ధరామయ్య చేసిన ప్రకటనతో డీకేతో పాటు ఆయన అనుచరులు కాంగుతినట్లు తెలుస్తోంది. ఇటీవల డీకే శివకుమార్ వ్యవహార శైలిపై ఎన్నో ఊహాగానాలు వెలువడ్డాయి. డీకే శివకుమార్ బీజేపీతో టచ్లో ఉన్నారని, డీకేను బీజేపీలోకి తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కమలనాథులు స్కెచ్ వేశారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలను డీకే శివకుమార్ ఖండించడంతో ఆ ఊహాగానాలకు చెక్ పడింది. అయితే ఓవైపు తనకు పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందని డీకే శివకుమార్ ఆశిస్తుండగా, మరోవైపు సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధరామయ్య సిద్ధంగా లేరనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య బయటకు అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ లోలోన ఏదో జరుగుతోందనే చర్చ జరుగుతోంది. కర్ణాటకలో వచ్చేసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మళ్లీ తానే సీఎం అవుతానంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు డీకే శివకుమార్ ఆయన వర్గానికి షాక్ ఇచ్చాయనే చర్చ జోరుగా సాగుతోంది.